నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో ఈరోజు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హాజరు కావాలి అని చెప్పేసి కూడా చెప్పిందనమాట. అంటే వ్యూహం సినిమాలో భాగంగా గత ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ని మార్ఫింగ్ చేసి రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని, బ్రాహ్మణి గారిని మార్ఫింగ్ ఫోటోలు చేసి ఆ విధంగా ఉన్నందుకు కేసు పెట్టడం జరిగింది. తెలుసు ఆ విషయాలన్నీ కూడా. దానిపైన పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, తను లేరు. ఈ క్రమంలో భాగంగా కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. హాజరు కావాలి అని కూడా ఒక లైన్ ఇచ్చింది. ఎలా చూడొచ్చు సార్ ఈ విషయం? బేసికల్లీ ఏ కేసు అయినా సరే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది అంటే వాళ్ళు ఒకసారి విచారణకైతే పిలుస్తారు. తప్పో రాంగో రైటో చట్టం దృష్టిలో మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 2 సార్లు పోలీసులు విచారణకు రమ్మంటే కూడా ఈయన గైర్ హాజరయ్యారు సార్. అట్ ద సేమ్ టైం మనిషికి కూడా ఒక నైతిక హక్కులు అనేవి కొన్ని ఉంటాయి. విచారణకు రండి అంటే నువ్వు పోలీస్ స్టేషన్ మార్స్ గ్రహంలో, ప్లూటో గ్రహంలో పెట్టుకుంటే కూడా అక్కడికి రమ్మంటే రాలేరు. మన ఇష్టం అది. నువ్వు విచారణ ఎలా ఇవ్వచ్చు? లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, నెక్స్ట్ వీడియో రూపంలో కూడా ఇవ్వచ్చు. ఆ హక్కులు అయితే కల్పించింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా 2 కాళ్ళు ఇరిగి నేను హాస్పిటల్లో ఉన్నా. ఓ మర్డర్ కేసులో నేను నిందితుడిగా ఉన్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పిలిచారు, నువ్వు రా అర్జెంటుగా అని చెప్పేసి. లాక్కెళ్ళకూడదు. వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఇవ్వచ్చు. ఇంకొకటి, అనుకోకుండా ఏదో పని నిమిత్తమై నేను ఇంకెక్కడో ఉండాల్సి వచ్చింది. వాళ్ళు పిలుస్తున్న వెంటనే పరిగెత్తాలని ఏం లేదు. వాళ్ళు కూడా వచ్చి లాక్కెళ్ళే హక్కు కూడా ఎవరికి లేదు. మనం ఎలాగైనా సరే వాళ్ళకి మన వివరణను ఇవ్వచ్చు. ఇలాంటిది ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ మీద పెట్టిందే ఒక అడ్రస్ లేని కేసు. ఎవడో అడ్రస్ లేని ఒక బోడిలింగం గాడు వచ్చి ఎక్కడో ఊరు పేరు లేనోడు, ఎవడో అడ్రస్ లేనోడు వచ్చి ఎక్కడో కేసు పెడితే వాళ్ళు గబగబా వచ్చేసి రండి విచారణకి అనే అధికారం వాళ్ళకి లేదు. అట్ ద సేమ్ టైం అసలు ఆ కేసులో పస కూడా లేదు. అంటే ఇంకోటి అండి, ఇప్పుడు నేను నీ మీద సినిమా తీస్తే నీ మనోభావం కదా దెబ్బతినాలి. నీ సినిమా చూసిన ఎవడిదో మనోభావం దెబ్బతినింది. అది కూడా ఎప్పుడో సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. అనుకోకుండా 10 నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చేసరికి మై గాడ్ అని చెప్పేసి మళ్ళీ మనోభావం దెబ్బతినింది. మళ్ళీ ఎక్కడ వీడు కోమాలోకి వెళ్ళిపోతాడో అని చెప్పేసి కేసు పెట్టేసి ఇలా జరిగిన కేసు అది యాక్చువల్లీ. అండ్ ఇకపోతే ఎలాగో రామ్ గోపాల్ వర్మ టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ రీసెంట్లీ పుష్ప గురించి కూడా ఆయన మాట్లాడాడు. అంటే హడావిడి ఎలా జరుగుతుందో సమాజంలో చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి ట్రాఫిక్ని బ్యాన్ చేశారా? ఆ రోడ్ని సీజ్ చేశారా? లేదు కదా. మరి అలాంటప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఒక దుర్ఘటన జరిగింది. అలాంటప్పుడు మీరు ఈ బెనిఫిట్ షోలను రద్దు చేసే ఇది నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం హాస్యాస్పదం చెప్పాలంటే. చేయకూడదు. ఎందుకంటే అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అది. అంతే. కారు గుద్దితే మనుషులు చనిపోతున్నారు అని చెప్పేసి కార్లన్నీ బ్యాన్ చేసినట్టు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రోడ్డును సీజ్ చేసినట్టు చేయకూడదు. ఇట్ హ్యాపెండ్, జరిగింది. ఓకే, ఒక నష్టం. అవును, చాలా బాధ. ఆ నష్టం జరిగింది. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కూలిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఏరియాలో అసలు ఫ్లైఓవరే ఉండకూడదు అనే నిర్ణయం తీసుకోవడం మూర్ఖత్వం. కొత్త ఫ్లైఓవర్ ఎలాగైతే నిర్మిస్తారో, యాక్సిడెంట్ జరిగిన తర్వాత తగు చర్యలు ఎలాగైతే తీసుకుంటారో, సంధ్యా థియేటర్ దుర్ఘటన కూడా అలాగే తగు చర్యలు తీసుకోవాలి. ఆ నష్టానికి నష్టపరిహారం కూడా ఇప్పించాలి, అంతే. అలానే బెనిఫిట్ షోస్ రద్దు చేయడం అనేది మాత్రం తప్పు. ఇంకా చాలామంది ఇదే ఇప్పుడు నిర్ణయాలు ఇలా ఉంటాయి. సేమ్ వర్మ విషయంలోనే జరిగింది. ఆ కేసు తప్పే. ఎట్ ద సేమ్ టైం ఆయన అభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఉన్న ఈ ఇన్సిడెంట్కి వీళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా తప్పే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.